లక్ష్యం సాధించిన వీరుడు మనోజ్ కుమార్ పాండే గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనోజ్ కుమార్ పాండే ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లాలో రుదా గ్రామంలో గోపీచంద్ పాండే దంపతులకు 1975 జూన్ 25న జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే క్రీడల పట్ల ఆసక్తి కలిగిన పాండే బాక్సింగ్, బాడీ బిల్డింగ్పై ప్రత్యేక అభిమానం కనబరిచేవాడు. ఎన్డీఏలో ఉత్తీర్ణత పొంది గూర్ఖా రైఫిల్స్ విభాగాన్ని ఎంచుకొని భారత సైన్యంలో చేరాడు. భారత సైన్యంలో అర్హత పొందే ప్రక్రియలో భాగంగా జరిగిన ముఖాముఖిలో పరమవీర చక్ర పొందడం కోసమే సైన్యంలో చేరాలని అనుకుంటున్నట్లు సమాధానం చెప్పాడు పాండే. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న పాండే ఎన్నోసార్లు వరుసగా చొరబాటుదారులను సమర్థవంతంగా వెనక్కి మళ్లించారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన జోబార్ టాప్ అనే ప్రదేశాన్ని కైవసం చేసుకోవడానికి తన అనుచర గణాన్ని చాకచక్యంగా నడిపించారు పాండే. తన తోటివారికి స్ఫూర్తినిచ్చేలా శత్రువుల తుపాకీల దాడిని ఎదిరిస్తూ ఒంటరిగా ముందుకురికాడు. ఆ క్రమంలో భుజానికి, కాలికి బుల్లెట్ గాయాలైనా సరే లెక్క చేయక పట్టుదలతో శత్రువుల మొదటి బంకర్ చేరి వట్టి చేతులతో అక్కడి వారిని మట్టుపెట్టి దాన్ని కైవసం చేసుకున్నాడు పాండే. ఉత్సాహం పొందిన అనుచరగణం కూడా ముష్కర మూకపై దండెత్తి పోరాటం మొదలుపెట్టారు. గాయపడిన దేహంతోనే కెప్టెన్ మనోజ్ ఒక బంకర్ నుండి మరో బంకర్కు పరిగెడుతూ తన వారిని ఉత్సాహపరుస్తూ శత్రు సంహారం చేశారు. చివరి బంకర్ కూడా కైవసం చేసుకున్న తరువాతే గాయాల వల్ల ఆయన స్పృహ కోల్పోయారు. ఆపరేషన్ విజయ్ సమయంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కార్గిల్ బాట్లిక్ సెక్టార్లో చొరబాటుదారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శత్రు శిబిరాలను హస్తగతం చేసుకునే బాధ్యతను చేపట్టిన కెప్టెన్ మనోజ్ కుమార్ 1999 జూలై 3న కాలుబార్ను తిరిగి కైవసం చేసుకోవడం కోసం తన పటాలంతో లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నారు. శత్రువుల గొళ్ళ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ బలహీనమైన చోట ఉన్న తన బృందాన్ని సురక్షితమైన చోటికి చేర్చాడు పాండే. ఒక దళాన్ని శత్రు శిబిరానికి కుడివైపుగా ముట్టడించమని చెప్పి తను వేరొక దళంతో కలిసి ఎడమవైపు నుండి వ్యూహాత్మకంగా విరుచుకుపడ్డాడు పాండే. శరీరం మీద 2 చోట్ల బుల్లెట్ గాయాలైన లక్ష్య పెట్టగా 4వ దశ వరకు శత్రువుతో అలాగే పోరాడుతూ నినాదాలతో తన వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగాడు పాండే. చివరికి నుదిటిలో దూసుకుపోయిన తోటాకు ప్రాణాలు వదిలాడు పాండే. మనోజ్ ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ కారణంగా కాలుబర్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చిన పరమవీర చక్రతో ఆయన కోరిక ఫలించింది. ఆయన విద్యను అభ్యసించిన లక్నో సైనిక్ స్కూల్ ఆయన జ్ఞాపకార్థం పాఠశాల అసెంబ్లీ హాలుకు ఆయన పేరు పెట్టుకున్నది. ఆయన స్వగ్రామమైన సీతాపూర్లోని, లక్నోలోని గోమతి నగర్లోను 2 చౌరాస్తాలకు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే అని పేరు పెట్టుకున్నారు అక్కడి ప్రజలు. జై జవాన్. హీరో జై జవాను నా హీరో.